బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ ఇలా వరుసగా రికార్డుల మీద రికార్డులు కొట్టిన నటసింహ యువరత్న బాలకృష్ణతో రాబోతుంది సింహ. ఈ సింహ చిత్రాన్ని ఓవర్సీస్కి మన సుప్రీం మూవీస్ రాజు ఇరవాణి గారు తీసుకున్నారండి. లాస్ట్ ఇయర్ మగధీరాతో అక్కడ ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించారు. తర్వాత లేటెస్ట్గా ఆర్యా 2 చేశారు. 2010లో ఈ సింహాతో అక్కడ యుఎస్లో వీళ్ళు మళ్ళీ ఒక ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నారు. ఒక పెద్ద సినిమా, ఇంతకుముందు గతంలో 3 చిన్న సినిమాలు తీశాను. అవి రిజల్ట్ నిరాశపరిచిన మాట వాస్తవం. ఆ తరుణంలో బాలకృష్ణ గారు ఒక అవకాశం ఇవ్వటం, ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా బాగా తీయాలి అన్న పట్టుదలతోటి డైరెక్టర్ ఎవరు అని ఆలోచించి బోయపాటి శ్రీను గారు అయితే అంతకుముందు భద్ర తులసి సినిమాలు చూసి ఉండటంతో ఆయన ఏ విధంగా సినిమా తీస్తారనే ఒక అవగాహన కలిగి ఉండటంతో ఆయన సంప్రదించడం జరిగింది. ఆయన బాలకృష్ణ గారు సినిమా అనగానే మరి మీరు చిన్న సినిమాలు చేశారు, బడ్జెట్ చాలా అవుతుంది, ఒకసారి అన్ని చూసుకుని మొదలెట్టండి అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. సార్ మీరు ఏది అడిగితే అది మేము చేస్తాము, సినిమా హిట్ తీయటమే ముఖ్యం అని చెప్పి ఆయన ఒప్పించి ఈ సినిమాకి దర్శగా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ సినిమాకి నాకు తెలిసినంతలో చాలా మంచి క్రేజ్లో ఉంది ప్రోడక్ట్. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీరు పడిన కష్టం వృధా పోదు, సినిమా పెద్ద హిట్ అన్న టాక్ ఇవాళ ఇండస్ట్రీలో ఉంది. నిజంగా కూడా సినిమా అంత బాగా రావడానికి శ్రీనివాస్ గారు చాలా ఎంత శ్రమపడి తీశారనేది నేను ఇంకా ముందు చెప్పేట్లు చెప్తాను. కానీ తర్వాత ముఖ్యంగా ఇంకోటి, ఒకవేళ ఇంతకుముందు సినిమాలు తీసినప్పుడు ఒకవేళ నా పేరు ఏమైనా మైనస్ అయిందేమో అని చెప్పి ఈ సినిమాకి సంబంధించి నేను ఎలాంటి సమర్పించని అదని ఏం వేయలేదు. బిఆర్ రాజు గారు మాత్రం నేను సమర్పిస్తున్నా అది అనుకున్నది ఏం లేదండి. యునైటెడ్ మూవీస్ ప్రజెంట్స్ పరచూరి కిరీట్ని ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సుప్రీం రాజు గారికి నిజంగా చెప్పాలంటే నేను క్లైమాక్స్ చేసేటప్పుడు ఈ సినిమా చాలా కొంచెం బడ్జెట్ ఎక్కువ అవడం కొంచెం పెయిన్ ఫీల్ అవుతున్న టైంలో సుప్రీం రాజు గారు వచ్చి నీకు ఒక్కటే పేమెంట్ ఇస్తానండి, సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను, మనం రిలీజ్ చేద్దామని చెప్పి అంటాం. ఆయన ఎమ్మటే అన్నమాట ప్రకారం ఆయన 24 అవర్స్లో ఫుల్ పేమెంట్ ఆయన మొత్తం డీడీ ఇచ్చేసి ఈ సినిమాని తీసుకెళ్ళి ఫోటో కార్డ్స్ అయితే తీసుకెళ్ళి మొత్తానికి ఆ నెట్లో పెట్టి వాళ్ళు ఏం వర్క్ చేసాం. యాక్చువల్ అమెరికాలో సినిమా రిలీజ్ అంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. తర్వాత ఆయన నెట్లో తీసి చూపించారు, ఈ విధంగా ఉందండి రెస్పాన్స్ అని చెప్పి. ఆ రెస్పాన్స్ ఎలా ఉందంటే వాళ్ళు బ్యానర్ మీద పెట్టారు, ఇక్కడ ఎన్ని సెంటర్స్ రిలీజ్ అవుతుంది, ఎన్ని షోస్ ఎట్లా అనేది మొత్తం వాళ్ళు బ్యానర్ మీద పెట్టారు. యాక్చువల్లీ ఇవాళ వరకు షూటింగ్ జరిగింది, ఇవాళతో సాంగ్ ఫినిష్ అయింది. అది కొంచెం లేట్గా రావడం జరిగింది, ఇంకొంచెం కంగారుగా ఉంది ఏం మాట్లాడతాము అనే దాని మీద. మిగతా మా పెద్దలంతా చెప్తారు. మా డైరెక్టర్ గారు మగధీర నుంచి చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ మన తెలుగు ఫిలిం ఫీల్డ్కి ఉంది. అంతకుముందు మటుకు తమిళకి బాగా ఉండేది, హిందీకి కూడా ఉండేది. మగధీర వీళ్ళు చేసిన స్కీమ్స్ ప్లాన్స్ యుఎస్లో చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్. సో ఒక సినిమా హిట్ అయితే ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది సుప్రీం రాజు గారికి బాగా తెలుసు. బికాస్ ఆ సినిమా రిలీజ్ అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. మొన్న 2 సినిమాలు సీను వైట్లీ మన వి వినాయక్ సినిమాలు ఇప్పుడు ఉన్నాను. ఆ థియేటర్స్లో నేను చూడడం జరిగింది. మన ఆంధ్రులు అక్కడ ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తున్నారని కూడా నాకు బాగా తెలుసు. సో వైడ్గా సినిమాని పబ్లిసిటీ చేయగల సత్తా ఉన్న సుప్రీం రాజు. సో సుప్రీం రాజు అనే ఒక వ్యక్తి నాకు తెలిసి అమెరికాలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో సినిమాని ప్రమోట్ చేస్తాంలో చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ వైడ్ బిజినెస్ మటుకు 100% ఉంది. అంటే నెంబర్ ఆఫ్ షోస్ తక్కువ ఉంటాయి, మనలాగా రోజుకి 5 షోలు అలా వేయరు. సో హాలిడేస్ని బట్టి వేస్తూ ఉంటారు. సో ఎప్పుడు ఏ క్షణంలో ఏ థియేటర్లో వేస్తే ఎంత వస్తుంది అనేది ఆయనకి బాగా తెలుసు. అక్కడ మినిమం 250 సీటింగ్ కెపాసిటీలో వేస్తే మటుకు పక్కాగా హౌస్ఫుల్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఏంటంటే మనలాగా 100 రూపాయల టికెట్ 50 రూపాయల టికెట్ ఉండదు. సో ఎక్కడికి వెళ్ళినా లోపలికి వెళ్తే ఎక్కడైనా కూర్చోవచ్చు.
సో ఫ్రంట్ 2 రోస్లో కూర్చుంటానికి అది కాస్త ఇబ్బంది పడతారు కాబట్టి సో 600 కెపాసిటీలో కూడా అదుర్సు నమో వెంకటేశయ్య చూశాను నేను. కాకపోతే అక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే డాల్బీ సిస్టమ్ ఎక్కువ ఉంది. సో డిజిటల్ మనం చేస్తున్న డిటిఎస్ సిస్టమ్ లేని థియేటర్లో వేయకుండా ఉంటే బాగుంటుంది. డాల్బీలో వేసేప్పటికి ఏంటంటే ఆర్డినరీ సినిమాలా కనపడిద్ది. మనం ఏంటంటే డిటిఎస్ చేస్తున్నాం. సో డిటిఎస్ థియేటర్లోనే వేస్తే బాగుంటుంది. సో అక్కడ రిలయన్స్ వాళ్ళ చాలా థియేటర్స్ ఉన్నాయి. సో ఆ థియేటర్స్లో ఈ సిస్టమ్ ఉన్న దాంట్లో వేస్తే మటుకు డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను డల్లాస్లో అదుర్స్ చూశాను, మళ్ళీ లాస్ ఏంజల్స్లో అదుర్స్ చూశాను. డల్లాస్లో 400 సీటింగ్ కెపాసిటీలో చూశాను. ఈ మళ్ళీ సేమ్ టైం లాస్ ఏంజల్స్కి వచ్చినప్పుడు రిలయన్స్ దాంట్లో చూశాను 650 థియేటర్లో. సో అక్కడ ఏమైపోతుందంటే ఆ ఎఫెక్ట్ పోతుంది. సో అలాంటి థియేటర్స్ పడకుండా మన డిస్ట్రిబ్యూటర్స్ చూసుకుంటే బాగుంటుంది. బట్ చాలా పెద్ద బిజినెస్ మటుకు 100% ఉంది. దానికి ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ఉంటేనే మనం ప్రమోట్ చేయగలం. ఇక్కడ కూడా కొన్ని సినిమాలు అలాంటి డిస్ట్రిబ్యూటర్ అనేప్పటికీ ఒక వాల్యూ ఉంటుంది. అలాగే రాజుగారికి అంత మంచి వాల్యూ యూఎస్లో ఉందని నాకు బాగా తెలుసు. ఆయన డబ్బు కన్నా ఎక్కువ ఫస్ట్ ప్రమోషన్ విషయంలోనే చూస్తాడు. కాకపోతే న్యాచురల్గా సినిమా కొనేప్పుడు ఎవరికైనా ఇది ఎంత కొంటేనే మనం ఏమైనా చేయగలం, లాభం వస్తుంది అనే ఆలోచన ఉంటాం న్యాచురల్. సో అలాంటప్పుడు మనం ఈ సినిమాని అమ్మేసుకునే దానికన్నా అక్కడ కూడా ఎన్ఆర్ఐ సిస్టమ్ లాగా మనం డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చుకుంటే మంచిది. దీంట్లో అక్కడ చాలామంది ఉన్నారు, కుర్రాళ్ళే అందరూ. ఏంటి వాళ్ళు చేసేది సాఫ్ట్వేర్ బిజినెస్ చేసుకుంటూ సైడ్ బిజినెస్ లాగా చేస్తూ ఉంటారు. బట్ రాజుగారు అలాగా ఫుల్ ప్లెజ్డ్గా అక్కడ కొన్ని థియేటర్స్ని కూడా క్యాప్చర్ చేసుకుని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి రాజుగారికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళగా చాలా గొప్ప అనుభవం ఉంది. కాబట్టి ఈజ్ వెరీ క్యాపబుల్ ఫర్ దట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆయన కూడా వెళ్తున్నప్పుడంతా కూడా మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి థియేటర్ కెపాసిటీ ఏంటి, ఇక్కడ ఉన్న ఆడియన్స్ ఏంటి, న్యూయార్క్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు, లాస్ ఏంజల్స్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు, ఓ తెలుగు సినిమాకి ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అని ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. కాబట్టి రాజుగారి ద్వారాగా మనం ఆల్ సినిమాస్ని, చిన్న సినిమాలు కూడా చూస్తారు, చూడడం అనేది ఏమీ లేదు, రూల్ ఏమి లేదు. కాకపోతే దానికి ఎలా ప్రమోట్ చేయాలి ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ బాగా తెలిసిన వ్యక్తి ఆయన. ఇక రెండోది సింహ మటుకు యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఇట్ విల్ బి బిగ్గెస్ట్ హిట్ ఇన్ యుఎస్. జనరల్గా కొన్ని సినిమాలకే అక్కడ కొన్ని టార్గెట్లు పెడతారు. దీనికి మటుకు డెఫినెట్గా మంచి మార్కెట్ వస్తుంది, మంచి గొప్ప సినిమా అవుతుంది. మా సీను హ్యాట్రిక్ కొడతాడు. థ్యాంక్ యూ. యుఎస్లో ఒకప్పుడు లేదు, బట్ ఇప్పుడు చాలా పెద్ద మార్కెట్ అయిపోయింది. ఒకప్పుడు కూడా ఉండే, కాకపోతే ఇప్పుడు సుప్రీం రాజ్ లాంటి వాళ్ళు అక్కడ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉండే ఒకప్పుడు. సో ఇప్పుడు సుప్రీం రాజు గారు ముందు రావడం, దానికి ముందు 2-3 సినిమాలు రిలీజ్ చేయడం, అక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కరెక్ట్గా చేస్తే ఎక్కడ సినిమా బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ సుప్రీం రాజు లాంటి వాళ్ళు అక్కడ ఉండడం చాలా హ్యాపీ అండి ఈ ఓవర్సీస్ మార్కెట్లో. సో పెద్ద సినిమాలే కాదు, నాకు తెలిసి పెద్ద సినిమాలకి బిజినెస్ అవుతుంది ఓవర్సీస్, బట్ చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న సినిమాలు కూడా అక్కడ చాలా బాగా చూస్తారు. సో డెఫినెట్లీ సుప్రీం రాజు గారు చిన్న సినిమాలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను దీని ద్వారా. అలాగే ఈ సినిమా మా మిత్రుడు బోయపాటి సీను గారు, నేను ఈ సినిమా గురించి విన్నాను, చాలా బాగా వచ్చిందని మన వాళ్ళందరూ చెప్పారు. సో ఐ హోప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ థింక్ బాలయ్య గారికి ఫస్ట్ టైం ఇన్ని సెంటర్స్లో అక్కడ రిలీజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. సో గుడ్, అక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా అని కోరుకుంటున్నాను. సో గుడ్ లక్ సుప్రీం రాజ్ గారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్కి, అలాగే మా బోయపాటి సీన్కి గుడ్ లక్. నేను 87లో మూవ్ అయ్యానండి యూఎస్కి, ఆల్మోస్ట్ 23 years బ్యాక్. అప్పుడు ఆ రోజుల్లో మేము తెలుగు సినిమా చూడాలి అని అంటే ఇంపాసిబుల్. ఏదో VHS క్యాసెట్లలో చూసేవాళ్ళం, తర్వాత మెల్లిగా DVD. అప్పుడు కూడా మేము 15 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం సుబ్బారావు. అప్పుడు DVD సుబ్బారావు అనేవాళ్ళం, ఇప్పుడేమో డిస్ట్రిబ్యూటర్ సుబ్బారావు అయ్యాడు. రాజు హిరవాణి గారితో కోఆర్డినేట్ చేసి ఈ సినిమా చేస్తానంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఇది సూపర్ డూపర్గా హిట్ అవుద్దని చెప్పేసి ఇంతకుముందే పరచూరు ప్రసాద్ గారికి చెప్పాను. ఎందుకంటే అక్కడ టేస్ట్ నాకు తెలుసండి, యుఎస్ టేస్ట్.
20 సెంటర్లు పేరున ప్రతి సెంటర్ తెలుసండి. ఇంచు సాగర్ గారికి కూడా నా దగ్గర 95లో సాగర్ గారు వచ్చినప్పుడు ప్రతి ఊరు తిరిగి చూపించాను, కూడా తిప్పి చూపించాను. రీసెంట్గా కూడా వచ్చినప్పుడు కూడా ప్రతి సెంటర్లో ఏ సెంటర్లో ఎందరు తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. సో అలానే పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా ఆడతాయనటానికి నా సినిమా కలవరమయ్యే మదిలో కూడా ఒక నిదర్శనం. అది చాలా బాగా ఆడిందండి, చిన్న సినిమా అయినా కానీ బాగా ఆడింది. అలానే బహుశా కొన్ని సినిమాలు నేను మెంటల్ కృష్ణ చేశాను, మెంటల్ కృష్ణ సినిమాలు లాంటి ఆడకపోవచ్చండి అక్కడ, కానీ మంచి సినిమా అయితే మటుకు అంటే మాస్ బిఎండ్సీలలో ఇక్కడ ఆడినాయి అక్కడ బాగా ఆడకపోవచ్చేమో, కానీ క్లాస్ సినిమాలు మటుకు చాలా బాగా ఆడతాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ హీరోస్ లైక్ ఇప్పుడు సింహ హీరో మన బాలకృష్ణ గారు లాంటి సినిమాలు డెఫినెట్గా బాగా ఆడతాయండి. ఇప్పుడు రాజు హిర్వాణి గారు ఇంకో సినిమా చేశారు ఇంతకుముందు మగధీర, చాలా బాగానండి, అక్కడ కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్ అండి, రికార్డ్ కలెక్షన్స్. అలానే సింహ కూడా చాలా మంచి కలెక్షన్స్ చేస్తుందని చెప్పేసి 100% గ్యారంటీగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ టీమ్ మెంబర్స్.